హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు వీడియోలో ఇంట్లో ఫంక్షన్ కానీ లేకపోతే ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇలా ఎక్కువ క్వాంటిటీలో చికెన్ బిర్యానీ చేయాలన్నప్పుడు నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. బిర్యానీతో పాటు ఇలా మంచి గ్రేవీతో చికెన్ కర్రీ చేశారంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి 2 కేజీలన్నర చికెన్ తీసుకుని బాగా వాష్ చేసి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పసుపు, అలాగే దీనికి సరిపడా సాల్ట్ వేసేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఈ చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసి దీనిపై మూతతో క్లోజ్ చేసి చికెన్ అయితే ఇలా బాగా ఉడికించేయాలి. ఇలా ఉడికించి మనం బిర్యానీ చేయడం వల్ల ముక్క పర్ఫెక్ట్ గా ఉడికి టేస్ట్ బాగుంటుంది అనమాట. చికెన్ తో పాటు ఇలా చిన్న రొయ్యలు కూడా వేసారంటే ఫ్లేవర్ అదిరిపోతుంది. బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక ప్లేస్ లోకి పెట్టుకుని ఇప్పుడు వాటర్ లో 3 గ్లాసుల నార్మల్ రైస్ అలాగే 5 గ్లాసుల బాస్మతి రైస్ అయితే నానబెట్టుకోవాలన్నమాట అరగంట సేపు. ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ దాకా పెట్టి ఇందులోకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక బిర్యానీ సరుకులన్నీ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసి ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు అయితే వీటిని బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బిర్యానీకి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసేసుకుని వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేపు పెట్టుకున్న చిట్రేలు కూడా వేసుకోవాలి. చిట్రేలు కూడా వేసి ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకుని ఇందులోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు గరిటెతో వేపుకున్నాక ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేసి తర్వాత ఇందులో సరిపడా కారం వేసుకోవాలి. ఇలా కారం వేసి తర్వాత ఇందులోకి 2 గరిటెల పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల మంచి గ్రేవీ అయితే వస్తుంది. తర్వాత దీనిపైన కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని ఇప్పుడు గరిటెతో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా ఒక 3 గరిటెలు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇప్పుడు గరిటెతో మొత్తం మసాలా పౌడర్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మనం స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేసుకోవాలన్నమాట. కొద్ది ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ అంతా వేసుకోవాలన్నమాట. నార్మల్ రైస్ అలాగే బాస్మతి రైస్ కూడా. ఇలా మొత్తం బాస్మతి రైస్ కూడా వేసుకుని ఇప్పుడు కింద నుండి పైకి మొత్తం ఇంగ్రీడియంట్స్ రైస్ బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా మనం స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుని తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వచ్చేసి మనం క్వాంటిటీ ఎంత వేసుకుంటున్నామో దాన్ని బట్టి అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మొత్తం మనకి ఇలా పైకి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు కింద నుండి పైకి మొత్తం ఇంగ్రీడియంట్స్ ఈ వాటర్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి, లేకపోతే సాల్ట్ ఉంటే సాల్ట్ వేసి ఈ వాటర్ ఫ్లేవర్ రావాలి కదా, అదే మంచి టేస్ట్ రావాలి కాబట్టి కొద్దిగా కొత్తిమీర వేసేసి మొత్తం దీనిపై మూతతో క్లోజ్ చేసి కాసేపు అయితే ఈ చికెన్ బిర్యానీని ఉడకనివ్వాలి. తర్వాత మనం మూత ఓపెన్ చేస్తే ఇలా మనకి ఆయిల్ అయి పైకి తేరి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కింద పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసెస్ నుండి గరిటెతో మొత్తం పైకి ఇలా కలుపుకుంటే మనకి అదిరిపోయి చికెన్ రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది హోమ్ మేడ్ స్టైల్లో. ఇలా చికెన్ బిర్యానీని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని దీంతో పాటు మనం వండుకున్న చికెన్ కర్రీ కలుపుకు తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. చికెన్ కర్రీ రెసిపీ అయితే మన ఛానల్లో ఉంది, ఇంకా చూడకపోతే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.